సో మనకి 2023, 2024 అండ్ 2025 ఈ 3 సంవత్సరాలు కలిపి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండ్ పార్వతీపురం మన్యం అండ్ విజయనగరం ఈ 3 డిస్ట్రిక్ట్స్లో సీజ్ చేసిన గాంజాని ఈరోజు ఇక్కడ డిస్ట్రక్షన్ చేయడం కోసం ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకి 226 కేసెస్ ఎంటైర్ 3 డిస్ట్రిక్ట్స్ కలిపి అండ్ 7,378 కిలోస్. శ్రీకాకుళంకి సంబంధించి 69 కేసెస్లో 2,133 కిలోస్, పార్వతీపురం మన్యంకి సంబంధించి 48 కేసెస్లో 875 కిలోస్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి 109 కేసెస్లో 4,370 కేజెస్ గంజా ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సార్ ఓవరాల్గా మనకి ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఈ మీరు ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ గాంజా ఎన్ఫోర్స్మెంట్ మీద అన్నది మనం కంప్లీట్గా ఫోకస్ పెట్టడం జరుగుతుంది సార్. ఆ ప్రాసెస్లోనే ఇక్కడ సీజ్ చేసిన గాంజా మొత్తం డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా సీజ్ చేయబడినటువంటి ఈ గాంజాని డిస్ట్రక్ట్ చేయడం కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 226 కేసుల్లో 7,378 కేజీల గంజాయిని ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఇన్సినరేటర్ ద్వారా డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి డిస్ట్రిబ్యూషన్ చేసే దానిలో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్లో ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సినరేటర్లో మొదటి విడతగా 34,085 కేజీల గంజాయి, 39 కేజీల యాషిష్ ఆయిల్ని మొదటి దశగా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది. రెండవ దశలో ఫిబ్రవరిలో 30,075 కేజీల డ్రైడ్ గాంజా, 25.5 కేజీల ఆశిష్ ఆయిల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడు గాంజా అండ్ ఆశిష్ ఆయిల్ని ఫిబ్రవరిలో డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది 3వ దశగా మిగతా 3 జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గంజాని ఈరోజు డిస్ట్రక్ట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా గత 8 నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బార్డర్ ఏరియాల్లోనే మనకి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా 524 కేసులు ఈ గత 8 నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 31,768 కేజీల డ్రైడ్ గాంజాని, అదేవిధంగా 12 కేజీల హ్యాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 372 వెహికల్స్ కూడా ఈ 8 నెలల కాలంలో సీజ్ చేశాము. దానిలో దాదాపు 2,050 మంది అక్యూజన్ దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. దానిలో 775 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఈ 8 నెలల కాలంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి నిర్మూలనకి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి వర్క్. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా మొదటగా గంజాయి ఎక్కడైతే మనకి ఎక్కువగా పండిస్తారో ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి 11 మండలాలు, దానికి బోర్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతాలు, ఆ ప్రాంతాల నుంచి
గంజాయి మన ప్రాంతంలోకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ బార్డర్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ పంట పండించడం అనేటువంటిది పూర్తిగా అరికట్టాలి కాబట్టి పోయిన సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో సోయింగ్ సీజన్ ఉండడం వల్ల ఆ టైంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేస్తే ఈ గంజాయి సాగు వైపు చూపడమైనటువంటి దాదాపుగా 11,000 మంది రైతులకి 12,000 ఎకరాల్లో గతంలో ఈ గంజాయి పంట సాగు ఉంది కాబట్టి ఆ 12,000 ఎకరాలకు సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ జిల్లా యంత్రాంగం ద్వారా ఇప్పించడం జరిగింది. ఎన్ని ఎకరాల్లో మళ్ళా గంజాయి పంట సాగు చేస్తున్నారనేటువంటి దాన్ని వెరిఫై చేస్తే ఈ డ్రోన్ల సహాయంతో దాదాపుగా 15,000 ఎకరాలు అంటే గతంలో గంజాయి పండించినటువంటి ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ఈ డ్రోన్ల సహాయంతో సర్వే చేసి 93.7 ఎకరాల్లో మనకు పంటను గుర్తించడం జరిగింది. ఆ పంట కూడా డిస్టర్బ్ చేశాము. ఎవరైతే గంజాయి పంట పండిస్తున్నారో వారందరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. 4 బార్డర్ చెక్ పోస్టులతో పాటు మనకు ఇంటర్నల్గా జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి 15 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అవన్నీ కూడా CCTV పర్యవేక్షణ